ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 70వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఇక ఉదయకాల సమయంలో అతి శ్రేష్టమైన వాక్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనే మనకు సహాయము, మన రక్షణకర్త ఆయనే. మనం శ్రమల పాలైనప్పుడు, కష్టాల పాలైనప్పుడు ఎవరు కూడా మనకు సహాయం చేసేవారు ఉండరు, మనకు రక్షణగా ఎవరు ఉండరు. కానీ మనం నమ్ముకున్న దేవుడు మనకు సహాయంగా ఉండే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మనకు రక్షణగా ఉండే దేవుడు. కొండల తట్టు మనం కనులెత్తినా మనకు సహాయం దొరకదు, కానీ యెహోవా వలనే మనకు సహాయం దొరుకుతుంది. కనుక ఇక ఉదయకాల సమయంలో శ్రమల్లో, కష్టాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క రక్షణ పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ శ్రమల్లో, మీ కష్టాల్లో దేవుడు మీకు సహాయం చేసి అటువంటి పరిస్థితుల్లో దేవుడు మీకు రక్షణగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మాకు సహాయము నీవే దేవా, మా రక్షణకర్తవు నీవే. ఈ లోకంలో ఎవ్వరు కూడా మాకు సహాయం చేసేవారు ఉండరు, మాకు రక్షణగా ఎవరు ఉండరు. కానీ దేవా, నువ్వు సహాయం చేసే దేవుడువు, రక్షణకర్తగా ఉండే దేవుడు కనుక దేవా, ఈ ప్రార్థనలో ఎవరైతే శ్రమల్లో, కష్టాల్లో నీకు మొరపెడుతున్నారో వారికి సహాయం చేసి వారికి రక్షణగా మీరు ఉండండి. నీ కృప మెండుగా ప్రతి ఒక్కరి మీద కురమరింప చేయండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఇక దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడయ్యుండి దేవుని యొక్క దీవుల్లో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.